నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. కూటమి ప్రభుత్వం పైన వైసీపీ నేత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మళ్లీ విషం చిమ్ముతున్నారు. రాయలసీమ నుంచి అన్నీ తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారంటూ విమర్శలు చేశారు. రాయలసీమకు అన్యాయం జరుగుతున్న ప్రజాప్రతినిధులు మాట్లాడటం లేదు అన్నారు. మన దగ్గరున్న ఎయిమ్స్ పోయింది, కర్నూలుకు వచ్చిన లా యూనివర్సిటీ, హైకోర్టు, బ్యాంకులు పోయాయన్నారు. ఇంత జరుగుతుంటే సీమ పౌరుషం అంటూ తొడగొడుతున్నారని విమర్శలు చేశారు. లేని పౌరుషాలకు పోయి ఉప్పు కారం తింటున్నారంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఘాటుగా మండిపడ్డారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని ఆరోపించారు. గతంలో ఆల్మట్టి విషయంలో మౌనంగా ఉండి ద్రోహం చేశారన్నారు. అప్పట్లో అయితే మైసూరారెడ్డి మామ రమణారెడ్డి లాంటి వాళ్ళు పాదయాత్రలు చేశారు. ఇప్పుడు అలాంటి సీన్ ఏమీ లేదు. పొద్దున లేచిన దగ్గర నుంచి ఏది ఇంపార్టెంట్ అంటే అనసూయ, అన్వేష్, శివాజీ ఇవి తప్ప వేరేటివి కనపడుతున్నాయా అన్నారు. దీంతో పాటు తెలంగాణ రాజకీయాలపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, గతంలో ఆయన అమరావతి పనులపైన నోరు పారేసుకున్నారు. తాజాగా వైసీపీ ఓటమి పైన కీలక వ్యాఖ్యలు చేసిన కేతిరెడ్డి గులాబీ పార్టీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. 80 నుంచి 90% గులాబీ కేడర్ ఏపీలో వైసీపీ గెలవాలని కోరుకుంటుందని వెల్లడించారు. అదే సమయంలో 80 నుంచి 90% వైసీపీ కార్యకర్తలు కూడా తెలంగాణలో గులాబీ పార్టీ గెలవాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ముందు నుంచి కేటీఆర్, కేసీఆర్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలుసు. తాజాగా ఆ బంధాన్ని మరోమారు కేతిరెడ్డి బయటపెట్టారు. చంద్రబాబు, రేవంత్ ఇద్దరు గురు శిష్యులని, అందుకే వాళ్లను ఓడించాలని వైసీపీ గులాబీ కార్యకర్తలు కోరుకుంటున్నట్టుగా వెల్లడించారు. ఏపీలో వైసీపీ కేడర్ పైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతున్నట్టు కేతిరెడ్డి ఫైర్ అయ్యారు. అటు గులాబీ పార్టీ కార్యకర్తలపైన రేవంత్ రెడ్డి కూడా కేసులు పెడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇరు పార్టీలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. గత ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లకే పరిమితమైంది. 10 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. 10 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోయింది. ఇటు ఏపీలోనూ జగన్ పార్టీకి 11 సీట్లే వచ్చాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. రాబోయే ఎన్నికల్లో ఏపీలో జగన్ వస్తాడని, ఇటు తెలంగాణలో కేసీఆర్ మరోమారు సీఎం అవుతారని కలలు కంటున్నారు కొంతమంది వైసీపీ నేతలు. గతంలో గుడ్ మార్నింగ్ అంటూ జనం మధ్యకు వచ్చి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కమ్మేసిన వైరాగ్యం ఇప్పుడు పూర్తిగా పోయిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ జనంలోకి రావాలనుకుంటున్నారని ఆయన మాటల బట్టి తెలుస్తుంది. అయితే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కానీ ధర్మవరం ప్రజలు మాత్రం ఈయన గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం పైన వ్యతిరేకంగా ఉన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో 2 తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ క్రియేట్ చేశారు. 2024లో ఓటమి తర్వాత తన ప్రోగ్రాంకు బ్రేక్ ఇచ్చారు. ఉదయం 6 గంటలకే ఖాళీలోకి వెళ్ళేవారు. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా ప్రజలను కలుసుకునేవారు. డ్రైనేజ్ సమస్యల నుంచి ప్రభుత్వ పథకాల వరకు, వ్యక్తిగత సమస్య నుంచి అన్నిటినీ అడిగేవారు. ఏదైనా సమస్య ఉంటే దాన్ని ఎలా పరిష్కరించాలి, ఏ అధికారి బాధ్యత వహించాలన్నది అక్కడికక్కడికే చెప్పేసేవారు. అదే ఆయన్ని ప్రజలకు దగ్గర చేసింది. 2 సార్లు ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచింది. అన్నిటినీ మించి ఈ నినాదంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యేలా చేసింది. ఒకప్పుడు ఎక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసినా, రీల్స్ చూసినా గుడ్ మార్నింగ్ కార్యక్రమమే కనిపించేది. 2024 ఎన్నికల్లో ధర్మవరంలో ఆయన ఘోర ఓటమి చవిచూశారు.
ధర్మవరం నుంచి మూడోసారి ఎమ్మెల్యే అయి హ్యాట్రిక్ కొడదామనుకున్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆశలకు గండి కొడుతూ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ సంచలన విజయం సాధించారు. ఓటమి తర్వాత తన ఆవేదన వెళ్ళగక్కారు కేతిరెడ్డి. ఏపీలో అసలు ఓట్ బ్యాంకే లేదనుకున్న బీజేపీ పార్టీ ఏకంగా 8 ఎమ్మెల్యే స్థానాలు 3 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. అధికార వైసీపీ కంటే బీజేపీ కేవలం 3 ఎమ్మెల్యే స్థానాలు తక్కువ ఉంది. ఇక పోటీ చేసిన 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 చోట్ల గెలిచింది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం ఓడించారు బీజేపీ అభ్యర్థులు. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం. కూటమితో జతకట్టాక అనూహ్యంగా తెర మీదకు వచ్చారు సత్యకుమార్ యాదవ్. బీజేపీ పెద్దలతో సంబంధాలు కలిగి ఉండటం, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు రికమెండేషన్తో ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, వరదాపురం సూర్యుని కాదని సత్యకుమార్కి సీట్ ఇచ్చారు. ప్రత్యక్ష రాజకీయాలపై పట్టులేని సత్యకుమార్ ఏకంగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పైన 3734 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అంతటితో ఆగకుండా ఏకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూటమి ప్రభుత్వంలో అమాత్య పదవి కూడా చేపట్టారు. ఓటమి తర్వాతే కేతిరెడ్డి అసలు కథ మొదలైంది. అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరించినా జనం నన్ను ఓడించారు, అయినా బాధ లేదు, కానీ అసలు ముక్కు ముఖం తెలియని వ్యక్తి నియోజకవర్గానికి వచ్చి ఓట్లు అడిగితే గుద్దేశారని, ప్రతిరోజు తాను ప్రజల వద్దకు వెళ్ళి సమస్యలు తెలుసుకుంటూ కష్టపడితే చివరికి ఇదా ఫలితం అంటూ వైరాగ్యంలోకి వెళ్ళిపోయి గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని ఆపేశారు. పేరుకే గుడ్ మార్నింగ్ అని దాని వెనక ప్రభుత్వ ఆస్తులపై కన్నేశారని విమర్శలు, ఆరోపణలు కూడా వచ్చాయి. 2026 న్యూ ఇయర్ సందర్భంగా 2 ఏళ్ల పాటు ఆగిన గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తానని ప్రకటించారు. కేతిరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో చర్చ జరుగుతుంది. ఈసారి ఆయన టార్గెట్ ఏంటన్నది జనం ఆలోచిస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.